వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నమస్తే. నమస్తే అండి. అనిల్ గారు, అసలు ఈ పిఎంఎస్ అంటే ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు దీంట్లో? సో పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ సర్వీస్ అండి. ఈ పిఎంఎస్ వచ్చేసి ఇట్స్ అ యాసెట్ క్లాస్, సపరేట్ యాసెట్ క్లాస్. మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ అని వచ్చింది. పిఎంఎస్ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఉంది. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ సెబీ కూడా. సో ఈ పిఎంఎస్ వచ్చేసి పీపుల్ హూ హ్యావ్ హయ్యర్ నెట్వర్త్, హయ్యర్ ఇన్వెస్టబుల్ సర్ప్లస్. అంటే పిఎంఎస్ వచ్చేసి మినిమం 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 50 లక్షలు అవసరం. సో ఇది ఎవరికి అంటే ఆబ్వియస్లీ సంబడి విత్ అ బిగ్గర్ ఇన్వెస్టబుల్ కార్పస్, హెచ్ఎన్ఐస్కి, అట్లాంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. పిఎంఎస్లో కూడా రకరకాలు ఉంటాయి. వెదర్ ఈక్విటీ కానీ, ఈక్విటీలో కూడా లార్జ్ క్యాప్ పిఎంఎస్లు ఉన్నాయి, మల్టీ క్యాప్ పిఎంఎస్లు ఉన్నాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పిఎంఎస్లు ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్డ్ పిఎంఎస్లు కూడా ఉన్నాయి. ఓన్లీ ఇది ఎవరి కోసం అంటే, ఒకటి సొంతంగా మీరు స్టాక్స్లో పెడదామనే టైం లేదు, బట్ మీకు రిస్క్ కేపబిలిటీ ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి టైం ఉంది, డబ్బులు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కన్నా, అంటే ఇష్టం లేనప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి ఉంటారు. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మచ్ మోర్ రిస్కియర్, మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో కావాలంటే పిఎంఎస్ ఈజ్ గుడ్ అనమాట. సో మీకు పిఎంఎస్లో కూడా వందల కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ వచ్చేసి మల్టిపుల్ పిఎంఎస్ స్ట్రాటజీస్, నేను చెప్పినట్టు రకరకాల పిఎంఎస్ స్ట్రాటజీస్ ఆఫర్ చేస్తాయి. సో ఈ పిఎంఎస్ జనరల్గా ఏంటంటే మినిమం 2 to 3 years ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ప్యూర్లీ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. లైక్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 30 to 40 కంపెనీస్లో పెడతారు, ఇది మొత్తం అందరి ఇన్వెస్ట్మెంట్. వెరాజ్ ఇక్కడ పిఎంఎస్ వచ్చేసి ఇండివిజువల్ అకౌంట్. మీ 50 లక్షలు మీకు తెలుసు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. వెరాజ్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే అందరి డబ్బులు పూల్ చేస్తారు, ఇన్వెస్టర్స్ డబ్బులు పూల్ చేసి ఆ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తుంది డిఫరెంట్ కంపెనీస్లో. వెరాజ్ పిఎంఎస్లో మీకు డీమ్యాట్ ఒకటి సపరేట్గా అకౌంట్ ఓపెన్ అవుతుంది. అందులో మనం పెట్టిన 50 లక్షల్ని మన ఫండ్ మేనేజర్ డిఫరెంట్ స్టాక్స్లో పెడతారు ఆర్ డిఫరెంట్ బాండ్స్లో పెడతారు. సో దేర్ బై అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ అంత ఎక్కువగా డైవర్సిఫై చేయరు. ఒక 15, 20, మ్యాక్సిమం 22 కంపెనీస్లోనే మన 50 లక్షలు పెడతారనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్ మేనేజర్ హ్యాస్ చాయిస్, ఎక్కడ పెట్టొచ్చు మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి మొత్తం మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ యొక్క పోర్ట్ఫోలియో మనీయే మూవ్ చేయొచ్చు. సో యాక్షన్స్ కెన్ బి ఫాస్టర్. సో దట్స్ ద అడ్వాంటేజ్. సో డిసడ్వాంటేజ్ వుడ్ బి కొంచెం కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. సపోజ్ పిక్ చేసిన స్టాక్స్ అవే పర్ఫామ్ చేయలేదంటే దెర్ ఈజ్ ఎ హై రిస్క్ ఆఫ్ లూజింగ్ ఆల్సో. సో ఇట్స్ రెండు వైపులా ఉంటుంది. బట్ జనరల్లీ ఏంటంటే మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది కాబట్టి, అండ్ 2 to 3 years మనం చేస్తాం కాబట్టి పిఎంఎస్ హై ఛాన్స్ ఉంది మంచి పర్ఫామ్ చేసే అవకాశం. ఫస్ట్ వన్ కామన్ క్వశ్చన్, మరి ఎందుకు చేయాలండి అనే క్వశ్చన్ వస్తుంది. యూజువల్గా ఏంటంటే, ఒకటి మనకు నచ్చిన స్టాక్స్లో, మనకంటే ఫండ్ మేనేజర్ నచ్చిన స్టాక్స్లో పెట్టే అవకాశం. జనరల్గా మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే దెర్ ఆర్ రిస్ట్రిక్షన్స్, గైడ్లైన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి స్టాక్స్లోనే పెట్టాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకుందాం, వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ స్మాల్ క్యాప్లోనే పెట్టచ్చు. వెరాజ్ నీ పిఎంఎస్ స్మాల్ క్యాప్ అంటే 100% స్మాల్ క్యాప్ పెట్టచ్చు అంటే. అండ్ ఇటువంటి స్టాక్స్లోనే ఇటువంటి మల్టీ క్యాప్, సో దెర్ రిస్ట్రిక్షన్స్ ఆర్ లెస్ అనమాట వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. పిఎంఎస్కి రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి. సో దానివల్ల హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కంపల్సరీ వస్తాయని కాదు, ఇట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్ చేసుకున్న స్ట్రాటజీని బట్టి. బట్ యూజువల్లీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో వల్ల పిఎంఎస్ గివ్స్ యూ బెటర్. అండ్ ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఏ రోజు అంటే ఆ రోజు విత్డ్రా చేయొచ్చా, ఎనీ లాకిన్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ కామన్గా అడుగుతూ ఉంటారు. సో పిఎంఎస్లో జనరల్గా ఏంటంటే ఫస్ట్ 1 year 2 to 3% లాకిన్ ఉంటుంది, అంటే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అదే సెకండ్ ఇయర్లో కొంచెం తక్కువ ఉంటుంది. థర్డ్ ఇయర్లో ఎటువంటి లాకిన్స్ లేకుండా, అంటే మన వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూతో ఎగ్జిట్ అవ్వచ్చు కావాలంటే. సో ఫస్ట్ 2 years మాత్రం, బికాజ్ పోర్ట్ఫోలియో అప్పుడే ఇన్వెస్ట్ అయి ఉంటుంది, ఏదైనా పోర్ట్ఫోలియో కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఫండ్ మేనేజర్ యూజువల్లీ రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. సో అందుకోసం ఏంటంటే ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటాయో అలాంటి వాళ్ళు షార్ట్ టర్మ్లో పిఎంఎస్ ఎంటర్ కాకపోవడం మంచిది.
బట్ సంబడి హూ హ్యాస్ 2 to 3 years నాకు డబ్బులు అవసరం లేదు, ఐ కెన్ టేక్ రిస్క్, అలాంటప్పుడు పిఎంఎస్ ఆర్ బెట్. సమ్ ఆఫ్ ద మంచి పిఎంఎస్లో అయితే బుటిక్ పిఎంఎస్లు ఉన్నాయో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్తో బోర్ అయి ఉండొచ్చు, ఆర్ మీ కార్పస్ పెద్దదై ఉండొచ్చు, ఆల్రెడీ చాలా పెట్టుంటారు, ఒక 10 ఫండ్స్లో పెట్టారు, ఇంకా కొత్త ఫండ్స్ మీకు అర్థం కావట్లేదు, అలాంటి వాళ్ళు స్లోగా పిఎంఎస్కి షిఫ్ట్ అవ్వచ్చు. కొంచెం కార్పస్ని ఒక 50 లక్షలు తీసుకెళ్ళి, ఇప్పుడు మీ దగ్గర ఒక 3 కోట్లు 2 కోట్లు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, ఒక 50 లక్షలు తీసుకెళ్ళి పిఎంఎస్లో పెట్టచ్చు, పెట్టేసేసి ట్రై చేయొచ్చు. అండ్ సో యూజువల్లీ హైయర్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ సో మీరు ఒకటి పోర్ట్ఫోలియో డైవర్స్ చేయొచ్చు, ఇంకోటి ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు మీ స్పెసిఫిక్ రిస్క్ ప్రొఫైల్ని బట్టి స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ అంటే మల్టీ క్యాప్, అక్కడ కూడా ఏంటంటే అన్లైక్ అన్రిజిస్టర్డ్ కాదు కాబట్టి ఇది రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రతి పిఎంఎస్ వాళ్ళ రెగ్యులర్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఏమున్నాయి అనేది కంపల్సరీ సెబీకి పంపిస్తారు. దట్ డేటా ఈజ్ ఆల్సో పబ్లిష్డ్. యూ కెన్ సీ ఒక పిఎంఎస్ ఎలా రిటర్న్స్ ఇస్తుంది అనేది ఓరల్గానే కాదు, బికాజ్ ఇట్స్ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఓకే ఈ ఫండ్ మేనేజర్ లెట్స్ సే XYZ పిఎంఎస్ ఈజ్ గివింగ్ దిస్ రిటర్న్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ వాళ్ళు రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ పెట్టారు ఇన్వెస్ట్మెంట్, దట్ ఆల్సో ఈజ్ నోన్. సో లైక్ మ్యూచువల్ ఫండ్స్ యూ కెన్ ట్రాక్ ద రిటర్న్స్, యూ కెన్ ట్రాక్ ద పోర్ట్ఫోలియో. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, అండ్ పోర్ట్ఫోలియో పెద్ద పోర్ట్ఫోలియో కూడా ఇవ్వచ్చు, మనం 50 లక్షల పైన ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. సో 4-5 ఫండ్లో పెట్టే కన్నా ఒకే చోట నీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, నువ్వు రోజువారీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారు, ఏదైతే అగ్రీడ్ స్కీమ్ ఉందో ఆ అగ్రీడ్ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీలో వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ బిజీ, పీపుల్ హూ హ్యావ్ నో టైమ్ బట్ మనీ ఉంది, క్యాపిటల్ పెంచుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి పిఎంఎస్లో. సో చాలా పిఎంఎస్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ 40 కంపెనీస్ ఉన్నాయి, బట్ పిఎంఎస్ 300-400 కంపెనీస్ ఉన్నాయి. సో యూ నీడ్ ఎవరైనా అడ్వైజర్ని హెల్ప్ తీసుకొని ఏ పిఎంఎస్ మంచిది అని యూ కెన్ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ అనమాట. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.